అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రవచనకర్త, పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు అయిన శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం. శివరాత్రి జరుపుకోనున్నారు. శివరాత్రి అనగానే అందరికీ కూడా జాగారం గుర్తుకొస్తుంది, ఒక పొద్దులు గుర్తుకొస్తాయి, అన్నీ గుర్తుకొస్తాయి గురుగారు. అంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే మంచిది అంటారనమాట. లంకనం పరమ ఔషధం, లంకనం పరమ ఔషధం అని అంటారు. మీరు ఒక రోజు పూర్తిగా ఏమీ తినకుండా కేవలం కొంచెం మంచినీళ్ళు తీసుకోవచ్చు, కానీ ఏమీ తినకుండా కనుక ఉంటే అదే మీ శరీరాన్ని శుద్ధి చేసి మీ ఆరోగ్యాన్ని సరి చేస్తుందని మన ఆయుర్వేదంలో చెప్తారు. మరి అది ఉపవాసం పెట్టుకోవచ్చు. కానీ శివరాత్రి రోజే ఉపవాసం ఉంటే మంచిది, ఉపవాసముతో కూడుకున్న జాగారం చేస్తే మంచిది అంటాడు. మామూలు రోజు చేసే ఉపవాసానికి శివరాత్రి రోజు చేసే ఉపవాసానికి తేడా ఏంటి గురుగారు? మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అందరూ అన్నీ చేయలేడు. ఒక ఉదాహరణకి నేను మీకు ఎలా చెప్పాలంటే, అభిషేక్ శర్మ ఆడినట్టు మిగతా అందరు బ్యాట్స్మెన్లు ఆడలేరు. అంటే లేదా బుమ్రా బౌలింగ్ చేసినట్టు మిగతా మన ఇండియా వరకు అందరు బౌలర్లు బౌలింగ్ చేయలేరు. ఒక ఉదాహరణగా చెప్తాను, తప్పుగా అనుకోదు. అలాగే అందరూ కూడా అంతటి అంటే ఒక శంకరాచార్యులు వారి లాగా కావచ్చు, రమణ మహర్షిలా కావచ్చు, అందరూ ఆ విధంగా ఆ స్థాయికి చేరుకోలేరు. ఈ మాటను మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే వీరందరూ కూడా ఆ స్థాయికి చేరుకోవడానికి ఏమి చేయగలిగితే, కనీసం ఏదో జన్మలో అదే జన్మలో మొత్తానికి ఆ స్థాయికి చేరుకోవడానికి ఏవి ఉపయోగపడతాయని మన పెద్దలు కొన్ని తెలియజేశారు. దానికి ఉదాహరణగా చెప్తారు. మామూలుగా మనకి శివరాత్రి అంటే అసలు 5 రకాల శివరాత్రులు ఉన్నాయి. మనకి 5 రకాల శివరాత్రులు ఏంటంటే, ఏ వ్యక్తి అయినా నిత్యము శివారాధన చేయడం, శివుడికి ఉదయము రాత్రి సమయంలో అభిషేకం వంటివి చేసుకుని నిత్యము శివుడిని కనుక ఆరాధిస్తే దాన్ని నిత్య శివరాత్రి అన్నారు. చాలామంది చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు యథార్థంగా. ఓకే, శివుడికి అభిషేకం చేయకుండా వాళ్ళు భోజనం కూడా చేయని వాళ్ళు ఉన్నారు. రెండవది పక్ష శివరాత్రి, అంటే ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్షం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజు. ఎందుకు చతుర్దశి అది కూడా చెప్తాను, దానికి పురాణ కథ ఉంది. రోజు కనుక శివుడికి అభిషేకం చేస్తే, ఎందుకంటే ఆయన లింగ రూపం దాచాడు కాబట్టి ఆ చతుర్దశి రోజు కనుక శివుడికి ఈశ్వరుని ప్రార్థిస్తే, ఇక్కడ అభిషేకం అనే కాదు, అభిషేకం ద్వారా కావచ్చు, దాని భక్తి మార్గంలో కీర్తన మార్గంలో ఈశ్వరుని ఆరాధిస్తే దాన్ని పక్ష శివరాత్రి. తర్వాత ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజు చేస్తే దాన్ని మాస శివరాత్రి. మనకి చాలామందికి నిత్యం ఇలాగ డైలీ మనం పనులు చేసుకునే వాడికి, నిత్యం శివారాధన కుదరని వారికి, పక్షం కుదరని వాడికి, కనీసం మాసం కుదరని వారికి, సంవత్సరంలో వచ్చే మాఘమాస కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రి అన్న. బాబు, కనీసం ఈ ఒక్క మహాశివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి ఆరాధించవయ్యా. ఆయన నీ యొక్క పాపాలని కష్టాలను తొలగించి నీకు కావాల్సిన, నీకు ధర్మబద్ధమైన కోరికని ఆయన తీరుస్తాడని చెప్పినటువంటి శివరాత్రి ఈ మహాశివరాత్రి. అందుకనే మనకి ప్రతీ నెల ప్రదోషకాలాలు వస్తాయి, కానీ ఈ మహాశివరాత్రి రోజు సాయంత్రం వచ్చే ప్రదోషకాలాన్ని మహాప్రదోషం. అలాగే ఇది మీరు ఇందాక అడిగారు రాత్రి ఎందుకంటే, యథార్థంగా అసలు మహాశివరాత్రి చాలామంది ఈరోజు డ్యాన్సులు వేయడం, పాటలు పాడడం, ఏది పడితే అది చూడడం చాలా చాలా ఇదిగా చేస్తారు. జాగారంలో నిద్ర రాకుండా కొంతమంది ఇంటికాడ కూర్చొని దాయపడితే బారకట్ట ఆడుతుంటారు, కొంతమంది ప్యాకాట ఆడుతుంటారు, కొంతమంది గ్రామంలో భోగం మేళాలు పెట్టుకుంటా అంటారు. నాకన్నా నేను ఇంకా కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మీరు ఇంత విపులంగా మాట్లాడద్దని మిమ్మల్ని కోరుకుంటూ నేను మీకు ఉండే వాస్తవాలు చెప్తున్నాను. గురువు గారు ఇట్లా చేస్తుంటారు, సినిమాలోకి వెళ్తారు కొంతమంది, ఓకేనా, సినిమాలకు వెళ్ళి సినిమాలలో కూర్చుంటారు, ఇవన్నీ చేస్తున్నారు. మనకు మహాశివరాత్రి రోజు నిజమైన భక్తుడు, శివుణ్ణి కొలిచేవారు, శివుణ్ణి ఆరాధించేవారు నిజంగా ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మహాశివరాత్రి రోజు ఒక భక్తుడు ఏం చేయాలంటారు? చూడండి, మహాశివరాత్రి రోజు మీరు చెప్పినట్టు ఏదో పేకాట్లు ఆడడం, ఆఫీస్ పనులు చేసుకుంటూ రాత్రి ఉండిపోవడం, లేదా ఏదో ఒక ఆటలు పాటలు చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ మహాశివరాత్రి యొక్క
పుణ్యానికి కానీ మహాశివరాత్రి యొక్క కృపకి కానీ మీరు దీనికి పాత్రలు అవ్వరు. ఇలాంటి పనులు చేసినప్పుడు ముఖ్యంగా ఈ పేకాట్లు ఇలాంటివి కనుక చేసేవాళ్ళు పుణ్యం సరగతి దేవుడు ఎరుగు, పరమ పాపానికి రౌరవాది నరకాలకు వెళ్తారు. నేను ఖచ్చితంగా చెప్తాను. మహాశివరాత్రి రోజు అసలు ఏమి చేయాలి, ఏమి ఆచరించాలి ఒక్కసారి మనం. మహాశివరాత్రి రోజు కుదిరినట్లయితే సూర్యోదయానికి పూర్వం లేవడం, ఆ రోజు ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి. అందులో మాఘమాసం, శివరాత్రి అనేది మాఘమాసంలో ఉంటుంది. మాఘమాసం స్నానానికి ప్రాధాన్యత ఇచ్చారు. స్నానం అంటే పుణ్య నది సముద్ర స్నానం. ఆ స్నానం కూడా ఎలా పడితే అలాగ ఇంట్లో స్నానం చేసి పంచె కట్టుకుని పైన ఒక కండువా వేసుకుని ఆ నది వద్దకు వెళ్ళి సంకల్ప సహితంగా 3 మూలకలతో చేయాలి. అంతేగాని అక్కడ ఈత కొట్టాలు, హాస్యాలు వంటివి చేయడాలు ఇటువంటివి చేయమని చెప్పలేదు. ఇంట్లో స్నానం చేసి వెళ్ళాలి. సబ్బులు షాంపూలతో మళ్ళీ నదీ స్నానాలు చేయకూడదు, అది పాతకం. నీకేదైనా స్నానం చేయాలంటే నది కింద ఉన్న మట్టిని మాతృకని తీసుకుని రాసుకోవాలి. స్త్రీలు అయితే కొంచెం పసుపు, కుంకుమ, గంధం వాడుకోవచ్చు, దోషం లేదు. తప్ప మీరు ఆ నీటిని కలుషితం చేయడానికి వెళ్ళకూడదు. ఇంటిలో స్నానం చేసి వెళ్ళి 3 మునకలతో చేసి సంకల్పం చెప్పుకుని 3 మునకలు చేసి దేవతలకి, పితృదేవతల నదులకి తర్పణాలు నేను ఇలాగే చేస్తాను. అదో పుష్కర స్నానమైనా, మాఘ స్నానమైనా, కార్తీక స్నానమైనా, వైశాఖ స్నానమైనా, ఇది స్నాన విధి విధానం. ఇంకా మాఘమాసంలో అలా స్నానం చేసి ఉదయం ప్రదోషకాలం, ముఖ్యంగా సాయంత్రం, అంటే సాయంత్రం సూర్యాస్తమయానికి పూర్వం ఉండే 2 గంటల సమయంలో ప్రదోషకాలంలో ఈరోజు శివారాధన చేస్తే అది మహాప్రదోషం అంటారు. చాలా విశేషమైన ఫలితం. ఈ 2 కాకుండా కొంతమందికి ఉద్యోగపరంగా ఉదయమో కుదరలేదు, ప్రదోషకాలం కుదరలేదు అనుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా అర్ధరాత్రి 12కి దాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఆ రాత్రి సమయంలో ఎవరైతే శివారాధన చేస్తారో, శివారాధన అంటే ఇంటిలో కూర్చుని కుడి చేతి బొటకన వేలికి మించకుండా ఉన్నటువంటి శివలింగాన్ని, అది స్ఫటికలింగం కావచ్చు, నర్మదా నది వద్ద దొరికే బాణలింగాలు కావచ్చు, లేదా మీకు ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న శివలింగాలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుని దాని మీద ఏకాగ్రతతో కూర్చుని రుద్రాభిషేకమో, మీకు కావాల్సినటువంటి, మీకు వచ్చినటువంటి, మీకు ఏ మంత్రాలు రాకపోతే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాలతోటి గంగాజలము, తులసి నీళ్లు, లేదా చందనం కలిపిన నీళ్లు, విభూది కలిపిన నీళ్లు, లేదా పంచామృతాలతో మీకు కుదిరిన వాళ్ళతో చేసుకుని బెల్వ పత్రాలతో ఎవరైతే ఆ సమయంలో అలా పూజిస్తారో అటువంటి వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత పుణ్యము లభించి వారి కోరికినటువంటి ధర్మబద్ధమైన కోరికలను నెరవేరి తీరుతాయి. అసలు శివరాత్రి రోజు యోగులు శివరాత్రి కోసం చూస్తారు. నిజమైన సన్యాసులు, సాధకులు, యోగులు శివరాత్రిలో ఆ సమయంలో ధ్యానం చేసుకుంటారు. ఈ శివలింగం కూడా పెట్టుకోరు. రోజు శివరాత్రి ఎందుకు సార్? శివుడు ఎప్పుడు శ్మశానంలో తిరుగుతుంటారు, రాత్రి సమయాల్లో అంతా తిరుగుతుంటారు అంటుంటారు కదా. అంటే ప్రతిరోజు శివరాత్రి, అది శివుడు ఎప్పుడైతే ఇది ఉంటారో శివరాత్రి. మరి అదే శివరాత్రి మహాశివరాత్రిని ఎందుకు అనుకుంటారు? అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు మనం రోజు జెండా ఇది చేస్తాం, సెల్యూట్ చేస్తాం, అన్నీ ఓకే. ఆగస్టు 15కే జెండా వందనం స్పెషల్ ప్రోగ్రాంలు ఏంటి? జనవరి 26 అంటే నేను అనేది ఏంటంటే ఆ రోజు స్వతంత్రం వచ్చింది అని మనకు తెలుసు, దానికి ఒక విలువ ఇచ్చాం. అలాగే శివుడు లింగ రూపం దాల్చినటువంటి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశికి మన యోగులు, మన యొక్క ఋషులు ఒక ప్రాధాన్యత ఇచ్చారు. దాన్నే శివ పురాణం అని కొన్ని పురాణాలు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి పురాణాల్లో స్పష్టంగా చెప్పారు, అయ్యా ఈ రోజు అతి పవిత్రమైన రోజు, నువ్వు నిత్యం కార్యక్రమాలు చేసుకో తప్పులేదు, కానీ ఈరోజు మర్చిపోకుండా చేయాలి. దానికి ఒక్క కథ చెప్తాను. మన శివరాత్రికి సంబంధించినటువంటి ఒక కథలో ఉదాహరణకు ఒక చెప్తాను. మనకి కుబేరుడికి సంబంధించినటువంటి ఒక కథ చెప్తాడు. గుణనిధుడు అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక రాజ్యంలో పెద్ద దొంగతనాలు అవి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శివరాత్రి రోజు రాజుగారి దగ్గర పెద్ద దొంగతనం చేసి వస్తూ ఉండగా అక్కడ దొంగతనం జరిగిందని సైనికుల్ని పంపుతారు. ఆ సైనికులు అందరూ కూడా వాడిని పట్టుకోవాలని తిరుగుతూ ఉంటే వీళ్ళు నన్ను పట్టేసుకుంటారనే భయంతో ఒక పాడుబద్ద శివాలయంలో ప్రదోషకాలంలో ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశించి భయంతో ఎక్కడైతే వీళ్ళు దొరికితే వీళ్ళని చంపేస్తారని శివానను రక్షిస్తూ అని ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసంలో ఉంటాడు. ఏమీ తినడు. అది రెండోది తన యొక్క వస్త్రాన్ని చింపి ఒక దీపం అక్కడ వెలిగించుకుని రాత్రంతా జాగరణ చేస్తూ ఎవరొచ్చి చంపేస్తారన్న భయంతో శివానను రక్షించు, శివ 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 ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణతో
ఇది చేయగానే తెల్లవారుజామున అయ్యాక వారికి అందులో ఉన్నాడని తెలిసి వాడిని బయటికి తీసుకొచ్చి ఆ భటులు సంహరిస్తారు. ఎప్పుడైతే అతను చనిపోయాడో వెంటనే మరొక జన్మ కళింగ దేశపు రాజుకి రాజకుమారుడుగా పుడతాడు. చూడండి, ఇక్కడ జరిగింది దొంగతనం ధనం కోసం. తెలుసో తెలియకో శివరాత్రి రోజు ఇవన్నీ చేశాడు, తెలియకుండానే, తెలుసు కూడా కాదు. అటువంటి వాడికి ఈశ్వరుడు ఎలా కటాక్షించాడంటే ఆయన కళింగ దేశానికి రాజు. కొన్ని సంవత్సరాలకి ఆ రాజ్యంలో ఉన్న జ్యోతిష్ పండితులు, మళ్ళీ ఇక్కడ జాతకాలు వచ్చేది అనుకోని, జ్యోతిష పండితులు ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం. అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని ఆ రాజ్యంలో ఉన్న ప్రతి శివాలయానికి శివరాత్రి రోజు ధూపదీప నైవేద్యాలు చేయించడం, నిత్యం శివార్చన వంటివి జరిపించాడు. దాని ప్రభావం వల్ల ఆ రాజు కుబేరుడిగా వరం పొంది అలా కుబేరుడు అయ్యాడని ఇది శివపురాణం చెప్తుంది. దీంట్లో ఉన్న మర్మం, మనం మూలం పట్టుకోవాల్సింది ఏంటంటే, తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి రోజు మనం కూడా ఆ ఈశ్వరుని పట్టుకోగలిగితే, ప్రయత్నం చేయగలిగితే, ఎక్కడ దొరుకుతాడు ఖచ్చితంగా పట్టుకోవడం అంటే ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుని ఆయనని పట్టుకోవడం అంటే ఆరాధించడం. ఆరాధించడం అంటే వినండి, మనలోనే ఉన్న ఈశ్వరుడిని ఆరాధించడానికి మనకు ఒక రూపం పెట్టుకుని ఆ రూపంలో ఆరాధించిన వాడు మెల్లిమెల్లిగా అదే రూపం నాలో ఉందనే స్థాయికి రావడానికి సమయం పడుతుంది. దీని మీద పాట పాడారు కదా తనికెళ్ళ బర్ని గారు, నీలోన శివుడు గలడు నాలోన శివుడు. ఖచ్చితంగా అవునండి, అవును, ఆయన పాడారు. అద్భుతమైనటువంటి పాట తనికెళ్ళ భరణి గారు పాడింది, చాలా మంచి పాట. తనికెళ్ళ భరణి గారిగా కాకుండా శంకరాచార్యులు వారు చెప్పినటువంటి సిద్ధాంతం ఇదే. అద్వైత సిద్ధాంతం కూడా నీలో ఉన్నది నాలో ఉన్నది అదే పదార్థం అని శంకరాచార్యులు వారు చెప్పిన, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన, ఇవన్నీ కూడా అవే చెప్పాయి తప్ప వేరే ఇందులో ఏమీ భేదం లేదు. ఆ విషయం మళ్ళీ అదే చెప్తున్నాను అందరికీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బుమ్రా బాల్ వేసినట్టు అందరూ బాల్ వేయలేరు, ఏదో సచిన్ టెండూల్కర్ ఆడినట్టు, సెహ్వాగ్ ఆడినట్టు అందరూ అలా ఆడలేరు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కాబట్టి అందరూ అలాగే అయ్యి పట్టుకునేటువంటి స్థితి కలగడానికి ఇలాంటి పర్వదినాలు నేను ప్రజలకు అర్థం అవ్వడం కోసం ఇలా ఇటువంటి ఉదాహరణ చెప్తున్నాను తప్ప ఇందులో ఏదైనా దోషం ఉంటే దోషాన్ని పక్కన పెట్టి ఇందులో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకోవాలి. ఏంటంటే మనం భగవంతుడి విషయంలో ఇలాంటి పర్వదినాలని ఏమాత్రం ఉపయోగించుకోగలిగినా ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం చేత మన జీవితాలు ఉద్ధరింపబడతాయని మాత్రం చెప్తాను. ఓకే, మహాశివరాత్రి సందర్భంగా చాలామంది పండితులు భక్తులు చెప్తుంటారు అనమాట, శైవ క్షేత్రాలకు వెళ్ళండి అని. కొంతమంది శ్రీశైలం వెళ్ళండి అంటారు, కొంతమంది శ్రీకాళహస్తి వెళ్ళండి, కొంతమంది కాశీకి వెళ్ళండి, ఇలా రకరకాలుగా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా శివుడే ఉంటాడు, శివలింగమే ఉంటుంది, అన్నీ శైవక్షేత్రాలే. అంటే ఒక్కొక్క చాటికి వెళ్ళమంటారు ఏంది, ఎక్కడికి పోయినా కిటకిటలు ఆడుతుంటాయి శైవక్షేత్రాలు అన్నీ కూడా. ఇంటికాడ కూర్చొని శివారాధన చేసుకోవచ్చు కదా, ఎందుకు శైవక్షేత్రాలే సందర్శించాలంటారు? చాలా చక్కటి ప్రశ్న. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడను, నేను నా గురించి మాత్రం చెప్తాను. నేను 12 జ్యోతిర్లింగాలు అన్నీ దర్శించుకున్నా. 12 జ్యోతిర్లింగాలు మ్యాక్సిమం అన్ని జ్యోతిర్లింగాలు కనీసం 5-6 సార్లు నేను వెళ్ళడం జరిగింది. అలా ఈశ్వరుడు నన్ను కరుణించాడు. ఓకే, అయితే నేను 12 జ్యోతిర్లింగాల్లో ఏ జ్యోతిర్లింగానికి కూడా శివరాత్రి రోజు వెళ్ళలేదు. నేను వెళ్దామని కూడా అనుకోవట్లేదు. అంటే అర్థం చేసుకోండి, ఈశ్వరుడు రావాలని నన్ను తీసుకెళ్తే నేను దాని గురించి ఏమనలేను, కానీ నేను శివరాత్రి రోజు ఆ జ్యోతిర్లింగానికి వెళ్ళాలని మాత్రం నేను అనుకోవట్లేదు. శివరాత్రి రోజు అసలు మీరు ఇంటిలో, స్వగృహంలో కానీ మీరు ఉన్నటువంటి ఇంటిలో ఇందాక చెప్పినట్టు బొటకన వేలు నుంచి ఉండకుండా ఉన్నటువంటి శివలింగాన్ని పెట్టుకుని, నా దగ్గర కొంచెం ఒక స్ఫటికలింగం, స్వచ్ఛమైన స్ఫటికలింగం ఉంటుంది. నేను దానికి ఎప్పుడు నిత్యం శివారాధన చేసుకుంటూ ఉంటాను. అటువంటి దానికి నేను అభిషేకంతో నమక చమకాలంటే ఓం హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్థామ్రాయ చ రుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో అంత్రే సహనీయ శేష నమ వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమ స్థీర్త్యాయ చ. అంటే నేను ఇలా మీరు బ్రాహ్మణులు, పండితులు, మీరు వెళ్ళవేస్తారు, అది సామాన్యులు అవుతుంది గురుగారు, అది శివభక్తులు సామాన్యులు కూడా చెప్తున్నాను.
మీకు చెప్తున్నాను, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటే అనే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో ఇది సామాన్యులని చెప్పచ్చు. ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి కూడా అనుకోవచ్చు, లేదా ఓం నమ శివాయ అనుకోవచ్చు, లేదా ఇది సుఖం లేదా ఓం నమ శివాయ. లేదా చాలా మంది చెప్పేది కూడా కష్టమే. బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం అనేటువంటివి కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పుకుంటూ చేసుకోవచ్చు, దోషం ఏమీ లేదు వారికి. అది చిన్నప్పటి నుంచి వింటున్నాం ఆ శ్లోకాన్ని. అలాగే శివుడి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటూ చేసుకోవచ్చు. వారి ఇంటిలో చేసుకోవడం శ్రేష్టం. లేదా ఏదైనా గోశాలలో నదీ పరివాహక ప్రాంతంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైనా శివాలయాల్లో విశేషించిన పాడుపడ్డ శివాలయాలను ఉద్ధరించి చేసుకోవడం కూడా మంచిదే. ఈ మధ్య చాలామంది సామూహికంగా కూడా చేసుకుంటున్నారు. అలా శివరాత్రి రోజు చేసుకోవడం ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో చేసుకోమని మాత్రం నేను తెలియజేస్తున్నాను. మీ దగ్గర ప్రముఖ ఆలయాలు ఖాళీగా ఉండి అక్కడ మీకు ఉంటే తప్ప దానికి వెళ్ళడంలో దోషం లేదు తప్ప ఈ ఆలయానికే వెళ్ళాలి, ఈ ఆలయంలోనే దేవుడు ఉన్నాడని మాత్రం నేను ఎక్కడ చెప్పట్లేదు. దానికి ప్రహ్లాదులే చెప్తాడు, ఇందుగలడు అందులేడని సందేహం వాళ్ళు అందే గలడు అని ఈ ప్రహ్లాదుడు చెప్పినట్టు ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి. అయితే మీ యొక్క దేశకాలమాన పరిస్థితులు బట్టి, మీ యొక్క ఓపికను బట్టి, మీ భక్తి శ్రద్ధలు బట్టి మీరు చేసుకోండి అని మాత్రం సూచన చేస్తున్నాను. శంకరాచార్యులు గారు చెప్పినట్లు కావచ్చు, రమణ మహర్షి గారు ఆరాధించిన విషయంలో కావచ్చు, మనం అనుకుంటున్న విషయంలో శివుడు శక్తివంతమైన దేవుడు అంటుంటారు. రావణ బ్రహ్మ కూడా శివుణ్ణి మెప్పించిన వ్యక్తి. రారాజు రావణ బ్రహ్మ కూడా శివుని యొక్క భక్తుడు. శివుడి దర్శనం కోసము తపస్సు చేసిన వ్యక్తి. చాలామంది కూడా శివుడి గురించి గొప్పగా చెప్తుంటారు. అంటే శివుడు ఒక గొప్ప శక్తివంతమైన దేవుడు అని చెప్పడానికి ఒక చక్కటి నిదర్శనము ఏదంటారు గురుగారు? దేవుడు శక్తివంతమైన దేవుడు అని చెప్పడానికి నేను నిదర్శనం చెప్పను, కానీ మన ఏ పురాణం తీసుకున్నా ఓకే, వేదములన్నీ ఈశ్వరుడు కోసం చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక ఆదిత్య హృదయం వంటి మనం తీసుకున్నట్లయితే ఆదిత్య హృదయంలో కూడా మన సూర్యమండలంలోనే సకల దేవతలు ఉన్నారు. సూర్యమండలంలోనే ఆ సకల దేవతల్లో శివుడు ఉన్నాడు. అందుకనే సూర్యారాధన అంటే రుద్రుణ్ణి ఆరాధించినట్టే అని చెప్తారు. ఓకే, ఇంకా మన పురాణాలన్నీ కూడా శివ మహత్యాన్ని గురించి చెప్తున్నాయి. అందుకనే ఉదాహరణగా చెప్పాలంటే మార్కండేయుడికి ఆయుష్ తక్కువైంది. ఆయనకి ఆయుష్ కోసం ఈశ్వరుడిని ప్రార్థించిన సమయం శివరాత్రి సమయం మాఘమాసంలోనే జరిగింది. ఈ శివరాత్రి సమయంలోనే మార్కండేయుడిని శివుడు కరుణించి ఆయనకి కావలసినటువంటి ఆయుష్ని, మోక్షానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. అందువల్ల ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రతి దాంట్లో, ప్రతి పురాణంలో, రామాయణం, మహాభారతం అన్నిటిలోనూ ఉన్నాయి, శివపురాణాల దగ్గర. అందువల్ల ఆయన్ని వర్ణించడానికి ఈ పురాణం అనేది చెప్పడానికి లేదు. అందువల్ల శివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తూ ఏ వ్యక్తి అయితే ఈశ్వరుని పూజిస్తాడో, ఆరాధిస్తాడో, శివుని యొక్క అనుగ్రహం చేత వారికి ఈ అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా గురుగారు మహాశివరాత్రి రోజున? ఉంటే కలిగే లాభం. ముందు ఉపవాసం అంటే ఏంటి? ఆవాసము అని ఉపవాసం అంటే మీరు ఏ విషయం మీదైతే ఉన్నారో ఆ విషయంతో ఆవాసం చేయడం. ఉదాహరణకి నాకు నాగరాజు గారు అంటే ఇష్టం అనుకుందాం, లేదా నాకు ఏదో ఒక వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అనుకుందాం. ఆ వ్యక్తి నా ఇంటికి వస్తున్నాడు అంటే నేను ఎలా ఉంటాను? ఆ వ్యక్తి కోసం వేచి చూడడం, ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన కనుక్కోవడానికి పాదాలకు నీళ్ళు అవి అందించడం, ఇంటిలోకి సగౌరవంగా ఆహ్వానించి ఒక దండ ఏదో వేసి రండి మీద వారికి ఒక ఆసనం ఇవ్వడం, తర్వాత వారిని కుశల ప్రశ్నలు బాగున్నారని అడగడం, తర్వాత ఆయనకి కావాల్సినటువంటి ఆహార వ్యవహారాలు ఇవ్వడం. ఇవన్నీ నేను ఒక ప్రేమతో భక్తితో చేస్తాను. యథార్థంగా నాకు నచ్చిన వ్యక్తి వస్తే నేను అలా చేస్తాను. అలాగే మీరు భగవంతుడి విషయంలో ఆవాసం అంటే ఆయనతోటే ఉండడం ఉపవాసం. అంటే ఆయన ప్రతి పనిలో ఆయన్నే తలుచుకోవడం, ఆయన్ని ఆలోచించడం, ఆయన నామస్మరణ చేయడం ఉపవాసం తప్ప అన్నం మానేయడం ఉపవాసం కాదు యథార్థంగా. రెండోది, ఉపవాసం చేసేటప్పుడు ఇందాక చెప్తున్నాను, ఆరోగ్యపరంగా కూడా తీసుకుని లంకణ పరంగా తీసుకుని ఎవరైనా ఉంటున్నా వారు ఆరోగ్యం సహకరించి ఉండగలిగితే ఉండొచ్చు. అందులో మీరు చేసేటప్పుడు ఎవరైనా భగవంతుడి పేరుతో ఒక ప్రసాదం ఇచ్చినా, లేదా మీరు భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదం తీసుకున్న దోషము కాదు అది.
అయితే ఈ ఉపవాసం జాగరణ ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, మీరు ఆఫీస్ పనిలో మీకు ఒక పెద్ద పని వచ్చింది, చాలా ముఖ్యమైన పని, అది ఒక రోజు మొత్తం అక్కడే కూర్చొని చేయాల్సిన పని వచ్చింది అనుకుందాం. చాలామంది జీవితాల్లో పని చేసుకుంటూ ఉంటారు. ఆ పని పూర్తి చేయడం కోసం అసలు మీరు టీ కానీ కాఫీ కానీ నిద్రాహారాలు కూడా పట్టించుకోకుండా కొన్ని సందర్భాల్లో 12 గంటలు 16 గంటలు కొంతమంది 24 గంటలు పని చేసిన సందర్భాలు మన జీవితాల్లో చూసే ఉంటాం చాలామంది జీవితాల్లో. ఏ రకంగా ఒక పని సాధించడం కోసం మీరు ఎలాగ సంకల్పంతో కష్టపడతారో అదే సంకల్పంతో అదే సిద్ధితో భగవంతుడి కోసం మీరు ఉంటే మీకు ఆకలి ఉండదు, నిద్ర రాదు. కొంతమంది అన్నం తినరు, పళ్ళు పలహారాలు తింటారు, పాలు తాగుతారు. ఉపవాసం అంటే అన్నము అంటే కారము ఇవి తినకూడదు, పలహారాలు తీసుకోవచ్చు అంటారు. అరటి పండ్లు, యాపిల్స్, పాలు, లోటలు పాలు తాగేస్తుంటారు. దాన్ని ఉపవాసం అంటారా గురుగారు? మళ్ళీ దీనికి యథార్థానికి ఒక విషయానికి వస్తే మనకి సత్వ రజ తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయి. త్రిగుణాలు 3 గుణాలు ఉంటారు. మనకి భక్తి మార్గంలో పైకి రావాలి అంటే, భక్తి మార్గంలో జ్ఞాన మార్గానికి వెళ్ళాలి అంటే, మోక్ష మార్గం వైపు వెళ్ళాలంటే దానికి సత్వగుణం కొంచెం సహాయం చేస్తుంది. 3 గుణాలు దొంగలే. కానీ అంటే ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చిందంటే, నిజంగా మనం చూసుకుంటే పుణ్యం చేయడము పాపమే, పాపం చేయడము పాపమే. పుణ్యం చేసిన వాడు స్వర్గాది ఇతర లోకాలకు వెళ్ళి తిరిగి మళ్ళీ జన్మ ఎత్తాలి, మోక్షం ఉండదు. పాపం చేసిన వాడు రౌరవాది నరకాలకు వెళ్ళి మళ్ళీ ఏదో జన్మలకు వచ్చే కానీ వాడు ఇదవడు. ఇది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతంలో ఉన్న భాగం. దీని మీద నేను ఎక్కువగా వెళ్లకుండా విషయం చెప్తున్నాను మీకు. అయితే ఇక్కడ ఈ 3 ఇందాక చెప్పుకున్నటువంటి సత్వ రజ తమో గుణాల్లో సత్వగుణం మనకి రావాలంటే, సత్వం అంటే కొంచెం సౌమ్యంగా ఉండేటువంటి గుణం వస్తేనే వాడికి భగవంతుడి మీద ధ్యాస కలిగి భక్తి మార్గంలో ముక్తి మార్గం వైపు ప్రయాణించగలడు. ఇది ఎంతోమంది యోగులు మనకు ఉన్నటువంటి శాస్త్రాలు చెప్పినటువంటి విషయం. అలా సత్వగుణంలో వెళ్ళాలి అంటే సత్వగుణంలో ఉండేవాడు సాత్వికమైన పనులు చేయాలి. సాత్వికమైన పనులు అంటే ఆహార విషయాల్లో నియమాలు పాటించడం. అంటే మనం తీసుకునే ఆహారంలో పళ్ళు ఇవన్నీ సాత్విక గుణం ఉన్నవి. అది మనం ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆవాసం చేసినట్టు తప్పు లేదు, కానీ అన్నం మానేసి దీంతో నింపేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది కానీ మీరు చెప్పింది అసలుకి ఏది మానేయాల్సిన అవసరం లేదు. ఉప ఆవాసం అంటే శివనామ స్వరమే, ఆయనను ఆరాధించడమే నిజమైన ఉప ఆవాసం అంటున్నారు మీరు. కానీ మీరు భోజనం మానేయడము, భోజనం మానేసి ఇవన్నీ తినడము ఇవన్నీ కాదు. ఏమైనా తినండి, ఏమైనా చేయండి, కానీ పదం అది కాదు. సాత్వికంతో కూడినటువంటి ఆహారాన్ని ఎంత శరీరానికి అవసరం అంతవరకే చేయండి. ఒకటి. రెండోది, మీరు నిజంగా శివరాత్రి పనిలో ఉంటే, అంటే ఈశ్వర అనేటువంటి ఆరాధన పనిలో ఉంటే మీకు ఆహారం నిద్ర అనే బాధలు రావు, తెలియవు అంటున్నాను. మీరు ఆ పనిలో ఉంటే ఇవి అవసరం ఉండవు. అదవుతుందా? కరెక్ట్ గురుగారు. ఆ విషయం దైవ చింతనలో ఉన్నప్పుడు అవన్నీ మనసుకు రావు. మీరు మీ వృత్తి ధర్మంలో ఉన్నప్పుడు ఇవి ఎలా రావో, మీరు మీ వృత్తి ధర్మంలో ఉన్నప్పుడు ఇవి ఎలా రావో, దైవ చింతనలో నిజంగా మునిగిపోయిన వాడికి ఇవి అడ్డు రావు అంటున్నాను. ఓకే. ఇక ఫైనల్గా స్వామి జాగారం అంటారు కదా. సూర్యోదయం, ఈ రోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు కూడా ఖచ్చితంగా జాగారం ఉండాలి. అంటే ఈరోజు ఉదయం నుంచి పడుకోకూడదు, రాత్రి అంతా కళ్ళు ఇలా మూయకూడదు అంటారు. మరుసటి రోజు సూర్యాస్తమయం తర్వాత నక్షత్రాలను చూసే పడుకోవాలి. అప్పుడే ఉపవాసం వదిలేసి అప్పుడు మనం ఏమైనా తిని ప్రసాదం తీసుకొని అప్పుడు పడుకోవాలంటారు. ఇది ఇలా చేయాలా గురుగారు జాగారం అంటే? ముందు అసలు జాగరణ అంటే నిన్ను నువ్వు జాగృతం చేసుకోవడం జాగరణ. కరెక్ట్. అంటే నీ లోపల ఏమున్నది నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీలోనే భగవంతుడు తెలుసుకోవడం జాగరణ. అది యోగులు సాధకులకైతే తెలుస్తుంది. కసేపు పక్కన పెడదాం. ఎవరైతే పూజలు ఇలాంటివి చేస్తున్నారో అటువంటి వారు కూడా భక్తి చింతనలో ఉన్నటువంటి వారికి కూడా, ఎందుకంటే భక్తి, కీర్తన, సాధన, ఈ ధ్యాన మార్గాల్లో ఉండేటువంటి అన్ని వాటిలో వారికి జాగరణ ఆటోమేటిక్గా అయిపోతుంది యథార్థంగా. అది చెప్పేది కాదు, అర్థం చేసుకునేది కాదు, అది అనుభవించాలంతే. అయితే ఏదైతే ఇక్కడ మనం జాగరణ ఆచరించే నియమం అదే చెప్తున్నాం కదా, అందరూ బొమ్మరాలు కాదు, అందరూ సచిన్ కాదు అన్నట్టు అందరికీ అర్థం అవ్వడం కోసం చెప్పగలిగేది ఏంటంటే, మనకి ఏదైతే చతుర్దశి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి ప్రారంభమైందో ఆ సమయంలో రాత్రికి వ్యాప్తి ఉన్న సమయంలో
ఆ రాత్రి అంటే ఆ రాత్రి మొత్తం పడుకోకుండా ఉంటూ సూర్యోదయం వరకు, తెల్లవారుజాము సూర్యోదయం వచ్చేదాకా కూడా అలా ఉండాలి. ఎందుకు అంటే మాఘమాసంలో ఆ కృష్ణపక్షంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆ చలికాలం అది అయ్యి ఎండాకాలం మారేటువంటి ఆ సమయం ఆధ్యాత్మికానికి చాలా మనం ఏదైనా పొందడానికి దగ్గరగా ఉండే సమయం. ఆ సమయంలో ముఖ్యంగా 12 నుంచి 4 బ్రహ్మముహూర్తం 6 వరకు ఉండేటువంటి సమయం చాలా దివ్యమైన సమయం. ఆ సమయంలో చేసే కీర్తన, పూజ, ధ్యానం, తపం ఏం చేసుకున్నా అది చాలా బ్రహ్మాండమైన ఫలితం వాళ్ళకి చేసుకుని ఆ యొక్క నిష్ఠతో చెయ్యాలనుకుని చేసుకునేటువంటి వాళ్ళకి కలుగుతుంది. అలా కలిగిన వాళ్ళు కొన్ని లక్షల మంది చూసి ఇది మనకు అందజేశారు. అది మనం ప్రయత్నం చేస్తే కలుగుతుంది. అందుకని అది చెయ్యాలి. ఆ సూర్యోదయం అయ్యే వరకు మీరు ఆ ఉన్న సమయాన్ని ప్రయత్నం చేసుకోమని వారు చెప్పారు. మీరు ఆచరించి తెలుసుకోండి. అంటే ప్రతి ఏటా వచ్చే మహాశివరాత్రికి ఈ ఏటా వచ్చే మహాశివరాత్రికి తేడా ఏమన్నా ఉందా? ఒకటేనా గురువుగారు? లేదండి, అంటే ప్రతి ఏటా వచ్చే మహాశివరాత్రి అయినా ఒకటే. అయితే దీంట్లో కొంచెం మనం ఏదైనా కొన్ని విషయాలు ఆలోచించాలంటే ఈ సంవత్సరం ఆదివారం మహాశివరాత్రి వస్తుంది. ఓకే. కొన్ని రోజులు కొంచెం దాని ప్రత్యేకత ఉంటుంది. అంటే సోమవారం వస్తే శివుడికి ప్రీతి కాబట్టి, అవును, శనివారం వచ్చిన ఆ శివరాత్రి కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే నవగ్రహాల్లో శనికి సంబంధించినటువంటి కొన్ని దోషాలు మనం ఈ శివరాత్రి చేయడం వల్ల తొలగించుకోవచ్చు అని కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి. అయితే ఆదివారం ప్రత్యేకత ఏంటంటే మనకి మాఘమాసం సూర్యారాధనకి చాలా విశేషం. సూర్యుడికి సంబంధించినటువంటి మాసం మాఘమాసం. సూర్యుడితో అంటే మనకి సూర్యమండలంలోనే సకల దేవతలు ఉన్నారు. అందుకని సూర్యుడు ప్రత్యక్ష జయమని చెప్తాం. మనం భారతీయులు ఉంటాం. భారతీయులు అంటే బా అంటే సూర్యుడు, తీయులు అంటే కిరణములు. సూర్య కిరణములు ఆరాధించే వాళ్ళం కాబట్టి మనం భారతీయులేము. అందుకే మన సనాతన ధర్మంలో సూర్యారాధనకి అంత విశిష్టత. అందుకనే ఆదివారం సూర్యుడిని కూడా ఒక దేవుడిగా పూజించేవారు. ఆదివారం రోజు ఎందుకంటే మనకి సూర్యుడికి దేవాలయాలే ఉన్నాయి. మీ తాత ముత్తాతల్ని చూసినటువంటి వారు సూర్యుడు మనకి పంటలు పండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సూర్యుడు రాకపోతే మొత్తం మంచి అయిపోయి ఈ సృష్టి వినాశనం జరుగుతుంది. ఇదే కాకుండా సూర్యుడిలో సకల దేవతలు ఉన్నారు. సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం అని శాస్త్రం చెప్తుంది. అందుకనే ఆదివారం మాంసాహారం తినకూడదు, మద్యపానం వంటివి చేయకూడదు, సూర్యారాధన చేసి ఆదివారం నిష్ఠతో ఉండాలని మన శాస్త్రం చెప్పింది. కానీ ఈరోజు పాటించట్లేదు. దాని మీద నేను మాట్లాడిన కానీ తెల్లదొరలు పెట్టిన నియమాలతో ప్రకారం ఆదివారం ఎంజాయ్ చేస్తున్నారు. మటన్ తింటున్నారు, మాంసం తింటున్నారు. మాంసము మొత్తం మద్యము మాంసం అన్ని ఆదివారమే కదా జరిగేది. అటువంటి సూర్యుడికి సంబంధించిన మాఘమాసంలో ఆదివారం రోజు మహాశివరాత్రి రావడం చాలా విశేషం. ఇది చాలా పర్వదినం. అటువంటి రోజు కొంచెం ఈశ్వరారాధన చేసుకుంటే ఖచ్చితంగా, ముఖ్యంగా ఇది అనారోగ్యంతో ఎవరన్నా బాధపడేవారు ఈ శివరాత్రికి కనుక కొంచెం వారు ఆరోగ్యం కోసం ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య సిద్ధి లభిస్తుంది. అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉపవాసం జాగడానికి నేను చెప్పట్లేదు. కనీసం ఆ రోజు శివారాధన వంటివి చేసుకుంటే, ఈశ్వరుడు కొంచెం జలం వంటివి సమర్పించి ఈశ్వరుడిని పూజించినట్లయితే, వారు కుదిరితే ధ్యానం వంటివి, శివనామస్మరణ వంటివి చేసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు దొరుకుతాయి. మహాశివరాత్రి గురించి, నియమాల గురించి చాలా చక్కగా చెప్పారు. చూద్దాం ఎంతవరకు పాటిస్తారు ఏంటి. మీరు చెప్పినట్టుగా శివారాధనలో మొత్తం కూడా మునిగిపోయి ఉంటారా, లేకపోతే మామూలుగా ఇంకా సినిమాలు, షికార్లు, ప్యాకాట ఆడుకుంటే ఇతరత్ర ఆటలు, ఆఫీస్ కార్యకలాపాలు జాగారంతో ముగించేస్తారా అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ గురుగారు, నమస్తే. కానీ దీంట్లో ఒకటి చెప్పి చాలా మటుకు మార్పు వచ్చిందండి సమాజంలో. ఖచ్చితంగా ఇందులో ఎంతో కొంత మారుతున్నారు. ఖచ్చితంగా వారు మంచి మార్గంలోకి వెళ్తున్నారని మాత్రం నేను నమ్ముతూ, ఇంతటి అవకాశం, మంచి ఇంటర్వ్యూలో మంచి అనేక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి, భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి మంచి విషయాలని మీలాంటి వారు అడగడం, నేను మీతో మీ ప్రేక్షకులకి చెప్పగలిగేటువంటి ఆ భాగ్యం కలిగించినటువంటి ఆ భగవంతుడు కూడా, ఈశ్వరుడికి, శివుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.